అపరిష్కృతంగా ఉన్న 57 సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణలో బహిర్గతం చేయడం జరిగింది. ఇవాళ ఖమ్మం జిల్లాలో బైక్ ర్యాలీ ఉద్యోగ సదస్సు పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ రూపాన్ని ఇవాళ ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇవాళ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిందో ఆ సమస్యలనే ఇవాళ మన కార్యాచరణలో పెట్టి ముందుకు వెళ్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల్లో మొత్తంగా కూడా డిఏలను క్లియర్ చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. కేవలం 1 డిఏ మాత్రమే ఇచ్చింది. 6 నెలల్లో పిఆర్సీని అమలు చేస్తామన్నది ఇప్పటికీ పిఆర్సీకి సంబంధించినటువంటి మాటను ఊసెత్తడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంతేకాకుండా ఇవాళ ప్రభుత్వము అనేక రకాలైనటువంటి బిల్లులను పెండింగ్ లో పెట్టి ఆర్థికంగా మానసికంగా ఉద్యోగ ఉపాధ్యాయులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళ అప్పులు చేసి సరైనటువంటి సమయంలో బిల్లులు రాక ఉపాధ్యాయులు ఉద్యోగులు బలవన్మరణానికి పొందుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆలోచించడం లేదు. ఇప్పటికే ఈ సమస్యలను పరిష్కరించడానికి ఒక మంత్రుల ఉప కమిటీ వేసింది. కానీ ఆ మంత్రుల ఉప కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతోటి కనీసం చర్చించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిష్కరిస్తామనేటువంటి ప్రయత్నాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు. గత 10 ఏళ్లలో గత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ప్రజల సమస్యలను సరైనటువంటి పద్ధతిలో పరిష్కరించకపోవడం వల్లనే నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇవాళ ప్రభుత్వం మార్పు జరిగింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తూ ఉన్నది, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఇది ప్రభుత్వానికి సరైనటువంటిది కాదు. వాళ్ళ ఉపాధ్యాయులు ఉద్యోగులు ఒక సరైనటువంటి క్రమంలో ఆరోగ్యకరంగా ఉంటేనే వాళ్ళ ప్రభుత్వము నిర్వహించేటువంటి పథకాలు ప్రజల వద్దకు చేరేటువంటి అవకాశం ఉంటది. వాళ్ళ ఉద్యోగులు అంటే ఎవరో కాదు, కేవలము ఒక మధ్య తరగతి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే. ప్రజలలో ఒక భాగమే. వీరి యొక్క సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించాలి. లేనట్లయితే ఇప్పటికే మే 4వ తారీఖు నాడు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఉద్యోగుల సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. ఆ తర్వాత మే 15 నాడు అన్ని జిల్లా కేంద్రాలలో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాకపోతే జూన్ 9 నాడు మొత్తం లక్షలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగులతోటి పెద్ద ఎత్తున ఒక ధర్నా చేపడతా ఉన్నాం. ప్రభుత్వం పరిష్కరించాలి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తేనే ప్రభుత్వము సరైనటువంటి పద్ధతిలో ముందుకు వెళ్తుంది. లేనట్లయితే ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ ముఖ్యమంత్రి గారే మాట్లాడేళ్ళు మీరు కేవలం మీకు నెల 1వ తారీఖు నాడు జీతం ఇస్తున్నా మీరు జీతం కాకుండా ఇంకా అదనంగా అడిగితే మేము ఏమి చేయలేము అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. ఒక అధికారంలో ఉండి ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉన్నటువంటి వారు తనకు సంబంధించినటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులను సరైనటువంటి పద్ధతిలో ట్రీట్ చేయాల్సింది పోయి ఒక హెచ్చరికగా మాట్లాడడం సరైనది కాదు. కేవలం ఇవాళ 1వ తారీఖు నాడు ఉద్యోగులకు జీతాలు రానటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి సంస్థలలో ఇంకా విభాగాలలో పనిచేస్తూ ఉన్నారు. మోడల్ స్కూల్ వాళ్ళకు 1వ తారీఖు జీతం రావడం లేదు. ఎయిడెడ్ స్కూల్ వాళ్ళకు 1వ తారీఖు నాడు జీతం రావడం లేదు. వాళ్ళ గురుకులాల్లో పనిచేసేటువంటి టీచర్లకు కూడా 1వ తారీఖు నాడు జీతం రావడం లేదు. ఈ ప్రభుత్వం 15 నెలల్లో ఇంకా గత రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలను ఎత్తుచూపుతో పబ్బం గడపడమే తప్ప ఎట్లా ఈ సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ప్రణాళికలతోటి పోవడం లేదనేటువంటిది స్పష్టం జరుగుతూ ఉన్నది. ఇది ప్రభుత్వానికి ప్రజలకు ఉద్యోగులకు కూడా నష్టం కలిగించేటువంటిది. కాబట్టి ప్రభుత్వము ఆలోచించాలి. ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ రోడ్డు మీదకి రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వమే అవుతుంది. కాబట్టి దీన్ని నివారించేటువంటి ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో మరి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిని, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ ఎడిటర్ని. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కోసం మేనిఫెస్టోలో అనేక అంశాలు చెప్పింది. ప్రజలకు ఇచ్చిన 6 వాగ్దానాలతో పాటు ఉద్యోగులకు కూడా అనేక హామీలు ఇచ్చున్నది. వాడి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టో అనేది అధికారంలోకి రావడం కోసమేనా? అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి మేము సూటిగా అడగదలుచుకో ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం 1వ తారీఖు జీతాలు ఇచ్చిందని చెప్పుకుంటుంది. కానీ ఈ 1వ తారీఖు జీతాల్లో గవర్నమెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్కి మాత్రమే జీతం ఇస్తున్నారు. ఉపాధ్యాయులుగా చూసినట్లయితే కేజీబీవీ టీచర్స్కి 1వ తారీఖు జీతం రావట్లేదు. మోడల్ స్కూల్ టీచర్స్కి 1వ తారీఖు జీతం రావట్లేదు. 5-6 రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి 1వ తారీఖు జీతం రావట్లేదు. ఎయిడెడ్ టీచర్స్కి జీతాలు రావట్లేదు. అదే సమయంలో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద అనేక అంశాలు చెప్పింది.
ఈ ప్రభుత్వం వచ్చి 17 నెలల కాలంలో కూడా 3 డిఏల కాలం ఈ ప్రభుత్వ కాలంలో గడిచిపోయింది. ఇప్పటికి ఒక డిఏ ఇవ్వటం తప్ప మరి 22 నెలల కాలం గడిచిపోయినా సరే పిఆర్సీ ఊసెత్తటం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఉద్యోగ జేఏసీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చాలా, ఉద్యోగ జేఏసీతో సమగ్రంగా చర్చించి సానుకూలమైనటువంటి అంశాలని సాధ్యమైన త్వరగా పరిష్కరించాలని, లేదనుకుంటే జేఏసీ పోరాట కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచిది కాదు. వాళ్ళ ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత తీసుకొని వచ్చేటటువంటి చర్యలకు పాల్పడకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.